గత 4-5 రోజుల నుండి ఏదైతే మీడియాలలో రకరకాల కథనాలు వస్తున్నాయో అవన్నీ అవాస్తవమని చెప్పనీకి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు సాధ్యంగాని అవాస్తవమైన 420 హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ప్రజల దృష్టి మళ్లించానంటే వాళ్ళకు ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి మా కలిసి కట్టుగా ఉన్న మా మున్సిపల్ పైన మా కౌన్సిలర్ల పైన నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మళ్లించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మా మున్సిపల్లో మా చైర్మన్ పైన మా కౌన్సిలర్లు అందరికీ పెద్దన్న లాంటి చైర్మన్ పైన అవినీతి ఆరోపణలు చేసుడు చాలా విడ్డూరం. అతనే అవినీతికి చేసి ఉంటే సిద్దిపేటలో ఇన్ని వేల కోట్ల అభివృద్ధి కాపోవు, సిద్దిపేట అనగానే రోల్ మోడల్గా ఉండపోవు. అలాగే వారు చేసిన ఆరోపణలు అవాస్తవం అని ఎలాగంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్ల ముందు కూడా మన జనరల్ ఎలక్షన్ల ముందు కూడా 2-3 ఆరోపణలు చేసిర్రు. వాటికి ఎలాంటి నిరూపించే శక్తి కానీ దానికి ఆధారాలు కానీ ఉండయి. నోరుకు ఏదొస్తుంది చెప్తారు. మొన్న మా గౌరవ కౌన్సిలర్లు కొంతమంది వారి సొంత పనులపైన మరియు ఫస్ట్ నాడు పొద్దున్నే మా హరిశన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియనికి పోయి హరిశన్న అందుబాటులో లేకుంటే వాళ్ళు ఒక రోజు ముందాడు ఉండి తెల్లారి కలిసి రావడం జరిగింది. దాన్ని వాళ్ళే అదునుగా తీసుకొని ఏవోటి వాళ్ళు చేసిర్రు. మా కౌన్సిలర్లకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి పనులు ఉండయి. మా మున్సిపల్కు హరీషన్న ఏనాడైతే సిద్దిపేటకు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిండో అప్పటికెళ్ళి మా సిద్దిపేట కౌన్సిలర్లకు రాష్ట్ర గవర్నమెంట్తో ఏం పని ఉంటుంది, మాకు ఉండే పనుల్లో మా మున్సిపాలిటీ సక్రమంగా నడుచుడు, మా మున్సిపాలిటీకి నిధులు కావాలి. మా పెద్దన్నలాగా హరీషన్ననే ఉన్నాడు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మా వరకైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు అవసరం లేదు. ఏ పని ఉన్నా మా పర్సనల్ పని, మా కౌన్సిలర్లకు కుటుంబం పని, మా పర్సనల్ పని ఉన్నా, గవర్నమెంట్ నిధులు కావాల్సిన, మున్సిపాలిటీకి ఎలాంటి అభివృద్ధి నిధులు కావాల్సిన మేము వెళ్ళేది హరీషన్నకే విన్నవిస్తాం. ఆయననే మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం పని కూడా లేదు. మేము వాళ్ళు ఏదో ప్రజల దృష్టి మళ్లించనీకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఊకునేది లేదు. ఖచ్చితంగా మా కౌన్సిల్ ఉమ్మడి కుటుంబం లాంటిది. మా దానిలో మాకేమన్నా పొరపచ్చలు ఉంటే మేము మా హరీషన్న దృష్టికి తీసుకెళ్తాం. ఆయనే మా సమస్యలు పరిష్కరిస్తాడు. అయినా కానీ మా దానిలో మాకు కూడా ఇప్పటివరకల్లా కూడా ఎలాంటి పొరపచ్చలు లేవు. ఎందుకంటే మేము అందరం కలిసి ప్రతి వార్డులో 43 మంది కౌన్సిలర్లం కలిసి 43 వార్డుల ప్రతి వార్డుకు 43 మంది వెళ్ళి మీ అందరి మీడియా మిత్రులు తెలిసిందే, ప్రొద్దున 5 నుంచి ఉదయం 8 వరకు మేము ప్రతి వార్డులో కూడా స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా తిరిగినాం. ప్రతిరోజు మా మధ్యలో ఏమైనా విభేదాలు ఉంటే ప్రతిరోజు అయితే అటెండ్ అయ్యేటోళ్ళం కాదు కదా. మా దానిలో ఇలాంటి విభేదాలు లేవు మాకు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చినాక మా కుటుంబం గురించి మీరు పట్టించుకోండి. అదే తప్ప మా మధ్యలో ఏమన్నా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్లకు మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉమ్మడి కుటుంబం లాంటి మా మున్సిపల్ కౌన్సిల్ అంతా కలిసి వాళ్ళకు ఖచ్చితంగా తగిన శాస్త్రి ఖచ్చితంగా చేస్తామని మేము మీడియా ముఖంగా వాళ్ళకు అందరికీ హెచ్చరిస్తాము. ఒకే కుటుంబం నుంచి చైర్పర్సన్ అయిందంటే ఆయన ఎంత
ప్రజలల్లో సొచ్చుకపోతే మన హరీష్ రావు గారికి కానీ ప్రజలకు కానీ ఎంత అందుబాటులో ఉంటే రాజనర్సు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్, కౌన్సిలర్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్. ఈరోజు మేము గర్వంగా చెప్పుకున్నది ఏంటంటే మేము 11వ తారీఖు నాడు మళ్ళీ ఢిల్లీ పోవాలి, ఏది అవార్డు తెచ్చుకోనికి. ప్రతి సంవత్సరము అవార్డు తెచ్చుకుంటున్నాం సిద్దిపేట. అంటే దీనికి గౌరవ కౌన్సిలర్ల సహకారంతోనే తెచ్చుకుంటున్నాం. మంత్రి గారి మాజీ మంత్రి అండదండతోని, హరీష్ అన్న అండదండతోని, గౌరవ చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కొమ్మడి చెరువు కానీ, ఎర్ర చెరువు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, యూసీడీకి సంబంధించిన సమస్యలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్నీ సమకూరుస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన అని రోజు పెడతామని చెప్పారు. దాన్ని తీసేసి వారానికి ఒకసారి చేసిర్రు. ప్రజావాణి అనేది ఇంతకుముందు ప్రభుత్వమే నడిపింది, దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే. ప్రతి సోమవారం మున్సిపాల్లో కూడా మేము జరిపినాం. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కౌన్సిల్ తరఫున కౌన్సిలర్ అందరము నీ వార్డులో పలాని సమస్య ఉన్నది ఎంబడే కావాలనగానే పొద్దుగాల అదే వార్డులకు పోయినాం. అదేవిధంగా రోజు పొద్దున 5 గంటలకు లేచి 6 గంటల వరకల్లా కాలకృత్యాలు తీర్చుకొని 6:30కు రోజుకో వార్డును ఎంపిక చేసుకొని మహిళలు కానీ జెంట్స్ కానీ దానికి సంబంధించిన ఆ ఏరియాకు సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పురపాలక సంఘానికి ఎంతో తోడ్పడ్డారు. అదేవిధంగా గౌరవ కౌన్సిల్ అధికారులు కూడా మబ్బులా రావాలంటే మాకు ఇన్ని పనులు ఉంటాయి, మేము గౌరవం హరీష్ రావు గారు చెప్పిండు కాబట్టి పురపాలక సంఘానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీకు తోడుంటామని చెప్పి వాళ్ళ సహకారం కూడా మేము మరవలేం. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చేతులెత్తి సలాం చెప్తున్నాం. ఇది వాళ్ళ అండదండలతోని, ప్రజల అండదండలతోని సిద్దిపేట ప్రజలకు మేము ఆరోగ్యాలు కల్పించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఏదో ఒరిరి ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది అన్నీ చెప్తున్నామని కాదు. మొదలు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఇచ్చేదాకా వాళ్ళు ఎంబడి పడతాం. అగో నెలనే కాలే 2 నెలలే కాలే అంటే 5 ఏళ్ళ దాకా ప్రతి పని చేయించేదాకా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. మాకు వేరే పార్టీలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అంతా ఏకగ్రీవంగా ఏకధాటిపై నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మా దాంట్లో ఏదైనా పొరపచ్చాలు ఉంటే మీతో చెప్తే దయచేసి మీకు ఏం తక్కువైంది మీ వార్డులో వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీడియా ముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మన హరీష్ అన్న గారితో చెప్పి గౌరవ కౌన్సిల్లో కూడా వాళ్ళ పనులన్నీ సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ వాళ్ళకు మేలు జరగాలని కోరుకుంటూ మేము ఈ అవినీతి ఎక్కడన్నా నిరూపిస్తే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం. వాడు ఎవడైతే చెప్పిండో వాడు అవినీతి బట్టబయలైతే వాడు జైలుకు పోనికి సిద్ధంగా ఉండాలి. దయచేసి అందరు గమనించాలి. కౌన్సిలర్లు అంతా మేము 25 ఏళ్ళ నుంచి పార్టీకి శ్రమపడి టికెట్ రాకున్నా కూడా కార్యకర్తలు ఎంతో మాకు తోడ్పాటుగా ఉన్నారు. గవర్నమెంట్ పోయినా కూడా ఇలా హరీష్ అన్నకు అండదండలు తెలుపుతుర్రు. మంచి చేసింది గవర్నమెంట్. ఏదో ఇక అది వాళ్ళు హామీలు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసరికి ప్రజలు మభ్యపడి ఓటు మిస్ అయింది. కానీ వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పి మన బీఆర్ఎస్కు అండదండలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ కౌన్సిలర్లు కూడా ఏకదాటిపై ఉన్నారని చెప్పి నిదర్శనంగా మీరు గమనించగలరని, మాకు ఎలాంటి సూచనలు ఇచ్చినా కూడా మీ ప్రెస్ ద్వారా మేము పాటిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.